నమస్తే, నేను మీ సంధ్య. ప్రగతి ప్రింటర్స్ వ్యవస్థాపకులు పరుచూరి హనుమంతరావు గారి వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఆయన ఆలోచనలను ఆశయాలను కంటిన్యూ చేస్తూ ప్రింటింగ్ రంగంలో అగ్రగామిగా ప్రగతిని నిలుపుతూ ప్రపంచ పటంలో దానికి ఒక ఎనలేని కీర్తి ప్రతిష్టలను తీసుకువచ్చి దాన్ని కొనసాగిస్తున్నటువంటి ప్రగతి ప్రింటర్స్ CEO పరుచూరి నరేంద్ర గారితో మాట్లాడదాం, మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అండి నరేంద్ర గారు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు మిమ్మల్ని కలవటము. అంటే ఒక సంస్థ స్థాపించి 6 దశాబ్దాల పాటు ప్రజల మన్ననలు పొందుతూ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకుంది అంటే నిజంగా అది ఓవర్ నైట్ జరిగిందైతే కాదు అని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. యాజ్ ఎ CEOగా, యాజ్ ఎ మేనేజింగ్ డైరెక్టర్గా ఇంత పెద్ద బాధ్యతను మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? ముందు చెప్పాల్సింది ఏంటంటే ఇది నేను మొదలెట్టింది కాదు, నాన్నగారు స్టార్ట్ చేశారు 1962లో. నేను 1978లో జాయిన్ అయ్యాను. సో ఇప్పటికి 46 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ పనిచేస్తున్నాను. మీరు అన్నట్టు ఒకరోజు ఓవర్ నైట్ వచ్చేది కాదు, ఇది అంచెలంచెలుగా వెళ్తే తప్ప ఇవ్వలేదు. అందరూ కష్టపడ్డాం, మంచి టీం ఉంది, దాంతోపాటు మార్కెట్ కలిసి వచ్చింది. సో ఇంతవరకు వచ్చాం. నాన్నగారు మొదటగా స్టార్ట్ చేసినప్పుడు అంటే ఆ ప్రగతి అనే పేరు పెట్టడంలోనే అర్థమైంది, అంటే అంచెలంచెలుగా ఎదుగుతుంది, ఖచ్చితంగా ఇది ఒక ఫ్యూచరిస్టిక్ ఒక ల్యాండ్ మార్క్ని సెట్ చేస్తుంది అని చెప్పి అనుకుని ఉండుంటారంటారా? అంటే నాన్నగారు ముందు చెన్నైలో చేసినప్పుడు ప్రగతి ప్రచురణ అని పెట్టారు. వాళ్ళకి కమ్యూనిస్ట్ లింక్స్ ఎక్కువ ఉండేవి. సో అందుకని ప్రగతి ప్రచురణ అనే పెట్టి చూస్తే వచ్చేది. లక్కీగా అదే నేమ్ ఇక్కడ కంటిన్యూ అయింది. పేరుకు తగ్గట్టు ప్రగతి అంటే ప్రోగ్రెస్ అని అట్లాగే ముందుకెళ్ళింది. సో చాలా సంతోషం. అది పరుచూరి హనుమంతరావు గారిని మనం ఒక్కసారిగా గుర్తు చేసుకుంటే ఎంత ఎదిగినా ఒదిగుండేలాగా ఈ పర్సన్ ఉంటారు అని మాకు అనిపిస్తూ ఉంటుంది సార్. ఆయన చూస్తేనే ఒక పాజిటివిటీ అనేది ఉంటుంది. సో నాన్నగారిలో మీ ఇన్స్పిరేషన్ ఏంటి సార్ ఈ రంగం వైపు మీరు రావడానికి? అంటే అప్పటికే ఇది ప్రింటింగ్ ప్రెస్ అన్నది మా ఫ్యామిలీ బిజినెస్ అండి. ఆయన ఉన్నారు, నేను కెమికల్ ఇంజనీరింగ్ చదివాను. మీ ఇష్టం రా, మీకు ఇష్టం అయితే ప్రింటింగ్లోకి రండి, లేకపోతే మీ ఇష్టం వచ్చి చేసుకోండి అన్నారు. ఆ రోజు యాక్చువల్లీ మా దగ్గర డబ్బులు కూడా ఎక్కువ లేవు వేరే ఏమైనా చేసుకోవడానికి. సో ప్రింటింగ్ మంద కాబట్టి దీంట్లోకి రావాలని వచ్చాము. వచ్చిన రోజు ఏమీ తెలియదు, నేర్చుకున్నాము ఆన్ ద షాప్ ఫ్లోర్. నేర్చుకున్న తర్వాత ఇక్కడ దాకా లాక్కొచ్చాము. అండ్ ఆ రోజుని లకడి కప్పుల్లో అన్నిటికంటే మంచి ప్రెస్ కావాలని ఒక తపన. తర్వాత ఈ ఏరియాలో బాగా అయితే బాగుండు, హైదరాబాద్లో, సౌత్ ఇండియాలో, వరల్డ్లో అట్లా ఒకటి ఇందాక అన్నట్టు అంచెలంచెలుగా అక్కడ దాకా వెళ్ళి వరల్డ్స్ బెస్ట్ ప్రింటర్ అవార్డు దాకా పట్టుకొచ్చాము. అది చాలా సంతోషం మాకు. సార్ అయితే 1962లో దీన్ని స్టార్ట్ చేశారు కదా, అప్పుడు నాన్నగారి ఐడియాలజీ ఏంటి సార్? ఇప్పుడు మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి ఐడియాలజీ ఏంటి? ఆ ఐడియాలజీ ఎంటైర్ డిఫరెంట్ అండి. ఈ ఐడియాలజీ డిఫరెంట్. ఆ రోజుని ఆ నెలకి సరిపడా జీతం వస్తే తిండి తినొచ్చు అనే లెక్క అది. సో ఆ రోజు యాక్చువల్లీ చాలా రోజులు వచ్చేది కాదు. మా అమ్మ టీచర్ కాబట్టి మా కిచెన్ నడిచేది. సో ఆ విధంగా దట్ డే ఇట్ వాజ్ నెసెసిటీ. ఆ నెసెసిటీ కోసం పెట్టారు. ఇవాళ లక్కీగా అవన్నీ దాటికి ముందుకు వచ్చాం కాబట్టి మన దేశంలో మనకు మంచి పేరు ఉండాలి, బాగా చేయాలి. ఇఫ్ జపాన్ వాళ్ళు ఇంత బాగా చేస్తే మనం ఎందుకు చేయకూడదు, మనం కూడా చేయాలన్న ఆ పట్టుదలతో వచ్చింది. అన్నిటికంటే చాలా సంతోషమైంది ఏంటంటే మాకు నెక్స్ట్ జనరేషన్ కూడా, మా 2 అబ్బాయిలు, మహేంద్ర కూతురు అందరూ కూడా బాగా పనిచేస్తున్నారు. దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ది జాబ్. సో అది లేకపోతే ఏం చేయాలో కూడా తెలియదండి. వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలా ధైర్యం, ముందుకు వాళ్ళ చేతుల్లో పెట్టి వెళ్ళొచ్చు అన్నది. నాన్నగారి దగ్గర నుంచి మీరు ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు, నడిపిస్తూ ఉన్నారు అప్రతిహాతంగా. సో అంటే మీ పిల్లల పైన భరోసా మీకు ఎప్పుడు వచ్చిందంటారు? అంటే దీనికి ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్స్ కూడా లీడ్ చేయగలుగుతాయని. అంటే మా పెద్దబ్బాయి 1966 to 2000లో రాచెస్టర్లో ప్రింటింగ్ టెక్నాలజీ చదివాడు. ఓకే, 24 సంవత్సరాల క్రితం. సో దానికి గాను ఆయన చేయటం వల్ల ఫస్ట్ చదువుకున్న ప్రింటర్ అనమాట వాడు. సూపర్. అండ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ గైస్ ఇన్ దిస్ ఫీల్డ్. సో అందుకనే అవన్నీ మేము కూడా అక్కడికే పంపించాలి, అక్కడే చదివించాలి, ఇంకా మీదకి రావాలన్న ఆశతో ఉన్నాం. కాబట్టి వాడు సెకండ్ సన్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. మా పాప స్వాతి ప్రొడక్షన్ ఇంజనీరింగ్ చదివింది. సో అందరూ కలిసి చేస్తున్నారు, డూయింగ్ గుడ్ జాబ్. ఓకే, అలానే సార్ సంస్థని స్థాపించిన మొదట్లో
అప్పుడు ఏంటంటే ఇంత టెక్నాలజీ లేదు సార్. సో అప్పుడు ప్రింటింగ్ రంగము, ప్రింట్ చేయడం అనేది కూడా చాలా కష్టంతో కూడుకున్నది, టైం టేకింగ్ ప్రాసెస్ కదా. సో అప్పటికి ఇప్పటికీ ఉన్న చేంజెస్ అంటే మీరు ఏం చెప్తారు సార్? నాకు బాగా గుర్తు, ఆ రోజుల్లో మాకున్న ప్రింటింగ్ ప్రెస్, దానికి పవర్ కూడా లేదు, కాలుతో తొక్కి తిరుగుతా ఉంటే అప్పుడు దాన్ని వెడ్డింగ్ కార్డులు, విజిటింగ్ కార్డులు, బిల్ బుక్లు వేసేవాళ్ళం. సో అది అక్కడి నుంచి ఆ రోజు చేతితో కంపోజ్ చేసి పెడితే, సో అక్కడి నుంచి మేము 1979 వచ్చేటప్పటికి 17 years ఫస్ట్ కంప్యూటరైజ్డ్ టైప్ సెట్టింగ్ మిషన్ కొన్నాం. అది సౌత్ ఇండియాలో ఒక్క హిందూ వాళ్ళ దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర లేదు. దాంతో ఇట్స్ టర్నింగ్ పాయింట్ అండి, టెక్నాలజీ మొత్తం తిరిగి. సో ఇట్ బికేమ్ ఏ బిగ్ హిట్ అండ్ ప్రగతి నెవర్ లుక్డ్ బ్యాక్ అగైన్. ఆ ఫోటో కంపోజింగ్ ని మీరు ఇంట్రడ్యూస్ చేయడమే టర్నింగ్ పాయింట్ అయితే. అబ్సల్యూట్లీ. ఓకే, సో ఆ ఐడియా ఎప్పుడు వచ్చింది? అంటే నాన్నగారికి ఉన్నటువంటి తృష్ణతోనే ఇలాంటి కొత్త కొత్త ఇన్నోవేటివ్ థాట్స్. అంటే నేను 1978లో జాయిన్ అయిన తర్వాత నాన్నగారు ఒక 3-4 నెలల తర్వాత మీ ఇష్టం రా, మీకు నాకు తెలిసింది మీకు చెప్పేసాను, మీకు ఇష్టం, మీరు ఇంజనీర్లు కాబట్టి మీకు ఇంకా బెటర్గా అర్థం ఉంది, చేయమన్నారు. సో దాన్ని మీరు ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే ఓకే, సో అప్పటికి మీరు ఓన్ చేసుకున్నారా సార్? ఎందుకంటే మీ బ్యాక్ డ్రాప్ కూడా వేరే అయి ఉంటుంది, ఇంజనీరింగ్ కాబట్టి మనకు కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇస్ బెటర్ ఆఫ్. సో అది చేసిన రోజు వచ్చింది, బాగా కుదిరింది. ఓకే, సో మీ హయాంలో ఆ కొత్త టెక్నాలజీని తీసుకువచ్చి ప్రగతిని మరో ఎత్తుకు తీసుకెళ్లారు కదా. సో మీరు నడిపిస్తున్న ఈ 46 yearsలో మీకు బాగా సంతృప్తినిచ్చింది కానీ, లేదా మీకు ఒక బ్రేక్ త్రూ ఇచ్చినటువంటి పుస్తక ఆవిష్కరణ కానీ, లేదా ఏదైనా సంథింగ్ ఉంటుంది కదా సార్, మర్చిపోలేని పబ్లిషింగ్ చేసినటువంటి ఈవెంట్ ఏదైనా గుర్తుందా? మాతో షేర్ చేసుకోగలరా? ప్రతిరోజు వచ్చి ఏదో మంచి పని చేయాలన్న ఒక ధ్యాస. సో లక్కీగా మంచి క్లయింట్లు దొరకటం, మంచి జాబ్స్ చేయటం బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. మంచి మంచి జాబ్స్ వచ్చినాయి. అండ్ ఆల్సో మాకు ఎవ్రీ ఇయర్ మేము ప్రగతి క్యాలెండర్ ప్రింట్ చేస్తామండి. ఓకే, ప్రగతి క్యాలెండర్ ఎందుకంటే అది బెంచ్ మార్క్ చేయడానికి టెక్నాలజీలో ఇంతవరకు ఎక్కడ చూడని టెక్నాలజీ దాంట్లో తీసుకురావాలని ఆశ అనమాట. అది మీరు ఎవరితో కంపీట్ చేస్తున్నారని చాలాసార్లు అడుగుతారు. మాతో మేమే కంపీట్ చేసుకుంటున్నాము, బికాజ్ లాస్ట్ ఇయర్ ఇక్కడ దాకా ఉన్నాం, ఈ ఇయర్ ఇక్కడ దాకా వెళ్ళాలి, ఇంకా కంటిన్యూస్ కాయిజన్ అనేది ఒకటి ఉండాలి. సో ఆ విధంగా ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ నా టేబుల్ మీదకి వచ్చినప్పుడు సంతోషంగా ఉంటుంది. అమ్మ ఇంకో సంవత్సరం అయిపోయిందిరా, బాగా చేసామని. కంటిన్యూస్ ప్రాసెస్ మేడం. అది ఏ రోజైతే మనం మానేసామో బిగినింగ్ ఆఫ్ ద ఎండ్ అనమాట. సో ఎక్కుతానే ఉండాలి, అది వీ హ్యావ్ టు కీప్ ఆన్ గోయింగ్. అదే సక్సెస్ సీక్రెట్ అంటారా? అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ సార్. అయితే ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు తీసుకురావడం ప్రింటింగ్ రంగాన్ని, అంటే ఖచ్చితంగా కూడా దేశ ఆర్థిక ప్రగతిలో ప్రింటింగ్ రంగం అనేది చాలా మేజర్ పార్ట్ పోషిస్తూ ఉంటుంది. అలాంటి దాంట్లో ప్రగతిని ఇంటర్నేషనల్ వైడ్గా ఒక బ్రాండ్ క్రియేట్ చేయడాన్ని ఎలా చూస్తారు సార్? దాని వెనక ఎలాంటి కృషి ఉంది సార్? ఎలాంటి పట్టుదల మీరు పెట్టుకున్నారు? అంటే ఫస్ట్ టైం నేను 1982లో జపాన్ వెళ్ళినప్పుడు అక్కడ పోస్టర్స్ రైల్వే స్టేషన్లో చూసినా, ఇంకెక్కడ చూసినా, ఏం చేసినా కానీ ఎంత చక్కగా ప్రింట్ చేశారు. ఒకరోజు నేను కూడా ఇట్లా ప్రింట్ చేయగలగాలి అనే ఒక కోరిక ఉండేది. అది ఎయిమ్గా పెట్టుకుని అక్కడికి దాకా వెళ్ళడానికి కొంత టైం పట్టింది, కానీ అక్కడ దాకా చేరుకున్నాము. సో పక్కన వాళ్ళు ఎట్ట ప్రింట్ చేశారని చూడాల, జపాన్ వాళ్ళు ఎట్ట ప్రింట్ చేశారని చూసాం. సో మన బెంచ్ మార్కే డిఫరెంట్గా ఉండింది కాబట్టి అక్కడ దాకా వెళ్ళగలిగాం. అది చేసినందుకు ఇప్పుడు జపాన్లో మనం పంపించిన క్యాలెండర్ అక్కడ తగిలిచ్చి ఇది ప్రగతి వాళ్ళు ప్రింట్ చేశారని చెప్తుంటే ఎంత సంతోషం అది. ఎస్, డెఫినెట్గా సార్. అది ఒక అది ఇచ్చే ఆత్మ సంతృప్తి ఇంకా అసలు ఎగ్జాక్ట్లీ మన మాటల్లో వర్ణించలేదు. ఇలా సార్ మీరు ఎన్నో ప్రశంసలు కూడా అందుకొని ఉంటారు అవార్డ్స్తో పాటుగా. బెస్ట్ ప్రశంస అంటే ఏం చెప్తారు? రెస్పెక్ట్ కన్నా కూడా లవ్ అండ్ ఎఫెక్షన్ ఫ్రమ్ మెనీ చాలామంది కో ఇండస్ట్రియలిస్ట్ నుంచి వస్తే అది చాలా వెరీ 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 హ్యాపీ. అయితే సార్ ఫస్ట్ ఈ సంస్థని స్థాపించినప్పుడు పుస్తకాలతో స్టార్ట్ చేశారు, అప్పుడు అదే జీవనోపాధి అని మీరు చెప్తూ ఉన్నారు. నవ్వేడేస్ పుస్తకాలు ప్రింట్ చేయడం కానీ వాటిని చదివేవాళ్ళు అంతా డిజిటలైజేషన్ వచ్చేసింది కదా సార్, ఇంకా కూడా స్టిల్ ఉన్నాయని? చాలు, అది ఇట్స్ ఎ మిస్కన్సెప్షన్ అమ్మా. ఈ కిండిల్ అన్న బుక్ రీడింగ్ వచ్చిన తర్వాత అది ఇట్లా వెళ్తుంటే కొన్ని రోజుల్లో ప్రింటింగ్ పుస్తకాలు అయిపోతాయి, ప్రింటింగే ఉండదు, ప్రింట్ చేయరు అనే ఒక లెక్క వచ్చింది. కానీ కోవిడ్ టైంలో ఆ తర్వాత కూడా ప్రింటింగ్ ఎక్కువైంది, కిండిల్స్ తక్కువైంది. అండ్ ఆల్సో
ఒక ఎక్స్పెరిమెంట్ ఒకటి చేస్తే నెదర్లాండ్స్లోను చైనాలోను ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్కి ఏమో ట్యాబ్లెట్స్ ఇచ్చారు, ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్కి పుస్తకాలు ఇచ్చారు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే రిటెన్షన్ పవర్ వీళ్ళకి ఎక్కువ ఉండింది. ఇట్స్ ఎ వైట్ పేపర్, నేను చెప్పేది కాదు. సో ఉంది కాబట్టి నౌ మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ గోయింగ్ దట్ సైడ్. అది కరెక్టా ఇది కరెక్టా అనేది కాదు, రెండు కరెక్టే. కానీ ఇప్పుడు నౌ పీపుల్ ఆర్ సేయింగ్ రాత్రిపూట నువ్వు ట్యాబ్లెట్ చదువు పడుకుంటే నిద్ర రాదు తొందరగా, బ్లూ లైట్కి చూడొద్దు, పుస్తకం చదువుకోండి అంటున్నారు. సో పుస్తకం ఇప్పుడు ప్రింటింగ్ ఎంతవరకు వస్తుంది? ప్రింటింగ్ ఈజ్ డూయింగ్ వెరీ వెల్. సో దెర్ ఇస్ నో ప్రాబ్లం. పుస్తకాలు ఉండవు పోతాయి అనే క్వశ్చన్ ఏం అక్కర్లేదండి. ఎప్పటికీ ఉంటాయి, ఎప్పటికీ నడుస్తూ ఉంటాయి. అండ్ నేమ్ ఎనీ బిగ్ బ్రాండ్, ఖచ్చితంగా కూడా వాళ్ళకి సంబంధించిన ప్రింటింగ్వి ప్రగతి నుంచి బయటకు వెళ్తూ ఉంటాయి. సో ఆ బ్రాండ్స్ ఒక్కసారి మాకు ఏమైనా చెప్పగలుగుతారు? మాకు అన్నిటికంటే బిగ్గెస్ట్ కస్టమర్ శాంసంగ్ అండి, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, అట్లాగే గ్రాన్యూల్స్ అని, హెటరో అని ఆల్ ద మేజర్ కంపెనీస్ హియర్. బజాజ్ ఇస్ అ బిగ్ క్లయింట్. సో లక్కీలీ చిన్న చితుకు ఇన్ఫోసిస్ కానీ అన్నీ చాలా ఉన్నాయి అండ్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ ఇట్. సార్ అంటే ఇప్పుడు ఓన్లీ ప్రింటింగ్ కాకుండా ఇంకా ఏ సెగ్మెంట్స్లో ప్రగతి అడుగు పెట్టిందండి? ప్రింటింగ్ ఇవాళ మాకు 1/4 of our business is this అండి, printing of books, catalogs, brochures and posters. Balance 2/3, 75% comes from packaging. Okay. So we do packaging for medicines, labels, cartons. అండ్ ఇప్పుడు మీరు ఎయిర్పోర్ట్కి వెళ్తే స్కాచ్ విస్కీ బాక్సెస్ ఉంటాయి, ప్రజెంటేషన్ బాక్సెస్, ఆ బాక్సెస్ కూడా మేమే చేస్తామండి. ఓకే. సో హై అండ్ ఫోన్స్ మొత్తం శాంసంగ్, ఇంకా అదర్ నథింగ్ ఫోన్ అని ఇప్పుడు వచ్చింది అది. సో వీ డూ లాట్ ఆఫ్ ప్యాకేజింగ్. సో ప్యాకేజింగ్ ఈజ్ ఆర్ 75% of our business today. Yeah, we have one factory in Balanagar, one factory in Raviriyala near the airport, ఒకటి నోయిడాలో ఉంది. దట్స్ ఫర్ సామ్సంగ్. అలానే ఇన్ని సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎన్నో నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి. గోల్డెన్ ఎలిఫెంట్ అవార్డ్ అనేది అచీవ్ చేయడం అనేది ప్రతి ఒక్క సంస్థ అంటే ఇక లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా భావిస్తూ ఉంటారు. అలాంటిది ప్రగతికి 1కి 2 సార్లు కూడా రావటం జరిగింది. సో ఫస్ట్ టైం మీరు అది అవార్డు తీసుకున్నప్పుడు 1కి 2 కాదు 3 సార్లు తీసుకున్నారు. అండ్ ఏషియాలో 3 ఎలిఫెంట్స్ ఉన్నాయండి. ఆ 3 ఎలిఫెంట్స్ ఇక్కడ హైదరాబాద్ ప్రగతిలో ఉన్నాయండి. సో నోబడి ఎల్స్ ఇన్ ఏషియా దీన్ని గెలుచుకోలేకపోయారు. సో ఫస్ట్ టైం సౌత్ ఆఫ్రికా కాదు బుడాపెస్ట్లో వచ్చింది నాకు అది అవార్డు. బుడాపెస్ట్లో వచ్చినప్పుడు ప్రగతి అనగానే ఆ సంతోషంలో పరిగెత్తికి వెళ్ళిపోయాను నా అవార్డు తీసుకోవడానికి. 25 kilos ఆఫ్ వెయిట్ ఉంటే మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మై వైఫ్ సెడ్, నరేంద్ర నన్ను మర్చిపోయావు తీసుకెళ్ళటం ఉంది. ఐ సెడ్ మై గాడ్ దిస్ ఇస్ ఎ బిగ్ మిస్టేక్ అనుకుని ఏం మాట్లాడలేం, మిస్టేక్ తెలుసు కదా. సో లక్కీగా 2008 సౌత్ ఆఫ్రికాలో మళ్ళీ అవార్డు గోస్ట్ ప్రగతి అనగానే ఫస్ట్ థింగ్ ఐ డిడ్ పట్టుకుని తీసుకెళ్ళి సో ఇద్దరం తీసుకున్నాము. 3వసారి మాత్రం సార్స్ వల్ల ఇంటర్నేషనల్ ఫంక్షన్స్ అవ్వలేదు, వాళ్ళు తీసుకొచ్చారు. అది చాలా సంతోషం నాకు. మా నాన్న అమ్మ దాన్ని తీసుకోగలిగారు. సో అందుకని 4,000-5,000 పెట్టి ప్రింటింగ్ ప్రెస్ పెట్టి 1962లో 2010లో బెస్ట్ ప్రింటర్ ఆఫ్ ద వరల్డ్ అవార్డు చేతో అందుకున్నారంటే ఇంతకంటే గొప్ప కథ ఏముంటుంది? ఉండదు కదా. సో అది దట్స్ ఎ హిట్. అంటే మీతో పాటు దశాబ్దాలుగా జర్నీ చేస్తున్నటువంటి ఫ్యామిలీస్ కూడా ఉన్నారు, ఎంప్లాయీస్ కూడా ఉన్నారు కదా. సో ఎలా ఉంటుంది సార్ వాళ్ళ కాంట్రిబ్యూషన్? ఉన్నారు, వాళ్ళ కొడుకులు లేకపోతే అల్లుళ్ళు కూడా వాళ్ళు కూడా మన దగ్గర పనిచేస్తున్నారు. సో ఇట్స్ బీన్ ఎ గుడ్, ఇట్స్ అన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అండి. నాట్ వర్కర్స్ అని నేను ఎప్పుడు అన్న అసలు. మేము ఇంతవరకు ఇన్ని ఫంక్షన్లు చేసినా కానీ ఎప్పుడు కూడా మేనేజింగ్ డైరెక్టర్ ఇన్వైట్స్ అని రాయలా, టీమ్ ప్రగతి ఇన్వైట్స్ అని రాసాం. సో దట్ మీన్స్ అందరూ ఎవ్రీబడి ఇస్ అ పార్ట్ ఆఫ్ ద టీమ్ అన్నమాట. ప్రింటింగ్ రంగంలో అగ్రగామిగా ప్రగతి సాధించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సో డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ గురించి చెప్పండి సార్ ప్రత్యేకంగా. 60 years అయిన సందర్భంగా మా క్లయింట్స్ అందరినీ పిలిచి వెరీ వెరీ బిగ్ ఇండస్ట్రియలిస్ట్ వెరీ ఆల్ దీస్ పీపుల్ మన అని వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళారు. అది గొప్ప విషయం అన్నమాట. సార్ అయితే ఇప్పుడు మీ పిల్లలు కూడా ఇదే ఇదిలో
మొత్తం ప్రగతిలోనే వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారని చెప్తూ ఉన్నారు కదా. సో వాళ్ళకి సంబంధించి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు సార్ నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్ళడానికి? అంటే నేను ఇది చేసినప్పుడు నేను మా తమ్ముడు అండి మహేంద్ర. అవును, మహేంద్ర గారు. మేము ఇద్దరం కలిసి చేసాం కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు వాడు చెప్పినా నేను చెప్పినా మాకు ఏమనిపిస్తుంది, ఎట్లా వెళ్తే ముందుకు వెళ్తుందని వి గివ్ ఇన్ఫర్మేషన్ టు ద నెక్స్ట్ జనరేషన్. బట్ బై అండ్ లార్జ్ దే ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. అవసరం వచ్చిన రోజు మమ్మల్ని అడిగితే మేము చెప్తాం. ఫ్యామిలీ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి సార్ మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మ్యామ్ అంటే ఆవిడ గురించి పరిచయం అక్కర్లేదు, గైనకాలజిస్ట్గా ఆవిడ సేవలు అందిస్తూనే ఉన్నారు. సో ఒకసారి అంటే ఇప్పటికీ కూడా జాయింట్ ఫ్యామిలీగానే ఉన్నారని విన్నాం సార్, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఈ సంవత్సరాలు చాలా రేర్ సార్, అంత న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. మేము జాయింట్ ఫ్యామిలీలో ఉన్నాము. ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నాను జాయింట్ ఫ్యామిలీ ఉన్నందుకు. ఎందుకంటే మా మరదలు మహేంద్ర భార్య అబౌట్ 15 years ago she passed away. ఓకే. అండ్ మహేంద్ర ఎల్డర్ డాటర్ అలేఖ్య ఏమో అమెరికాలో పనిచేస్తుంది. రెండో పాప పెళ్లి చేసుకుని వేరే చోట ఉంటుంది. నిజంగా వాడు ఒక్కడే ఇంట్లో ఉండాలంటే ఎట్టుండేదండి ఇల్లు. ఇట్ వుడ్ హావ్ బీన్ వెరీ సాడ్. ఇవాళ అందరం కలిసి ఉన్నాం కాబట్టి రాగానే ఒకటి తాత అని నెత్తి మీద కూర్చొని ఇంకేదో చేస్తుంటే దెన్ ఐ థింక్ ఇట్స్ ఎ ఫ్యామిలీ, ఇట్స్ ఎ ఫుల్ వెరీ వెరీ హ్యాపీ. ఎవరెంత చెప్పినానండి ఇట్లాంటి ఫ్యామిలీ ఉండి నేను చెప్పగలను 95% పాజిటివ్ ఉందండి, 5% నెగిటివ్ ఉంటుంది. కానీ పాజిటివ్ ఈజ్ సో మచ్ దట్ ఇట్ డజంట్ ఈవెన్ మ్యాటర్, సో వీఆర్ హ్యాపీ దట్ వీఆర్ ఇన్ సచ్ ఎ ఫ్యామిలీ అండి. అండ్ ఈ స్టేజ్లో మీరు ఉన్నారు అని అంటే నిజంగా అంటే చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు కదా సార్ బయట. సో ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్ మ్యామ్ గురించి చెప్పండి, ఎందుకంటే మీరు లేని టైంలో పిల్లల్ని చూడటం కానీ లేదా ఆవిడ కెరియర్ని చూసుకుంటూ ఎలా బ్యాలెన్స్ చేస్తారు? లక్కీగా ఆ రోజుల్లో మా మణి మహేంద్ర భార్య కూడా ఉండేది కాబట్టి షీ ఆల్సో యూస్ టు లుక్ ఆఫ్టర్ ఆల్ దీస్ కిడ్స్ ఆల్సో. మై వైఫ్ యూస్ టు లుక్ ఆఫ్టర్ ఆడపిల్లలు వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్స్ ఎ జాయింట్ ఎఫర్ట్ అండి, జాయింట్ ఎఫర్ట్. అండ్ నేను ప్రెస్కి వచ్చే ముందు ఐ యూస్ టు వర్క్ ఇన్ కంపెనీ ఇన్ బెంగళూర్. వెన్ ఐ వాంటెడ్ టు కమ్ బ్యాక్ శశికి చెప్పాను అనమాట, వస్తాను ఇంటికి ఎప్పుడు వస్తానో మాత్రం నేను చెప్పలేను, అది నువ్వు అడగకూడదు రాలేదని. సరే సరే, సో అందుకని ముందుకు వాళ్ళకి బంధం ఇస్తావు నాకు అడగడానికి వీల్లేదని. సో లక్కీలీ వి వెంట్ ఆఫ్ అహెడ్ అండ్ ఇట్ వెంట్ ఆఫ్ గుడ్. అండ్ పిల్లలకి ఎప్పుడు ఇంట్రెస్ట్ కలిగింది సార్? వాళ్ళే వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? ముందు నుంచి అసలు నేను ప్రింటింగ్లోనే ఉంటానని నాకు తెలుసు. సో మీరే వాళ్ళ హీరో అన్నమాట. సో బాగా అయింది. అండ్ అప్పుడే బిల్ క్లింటన్ టైంలో మాకు వీ హ్యాడ్ అ ప్రాబ్లమ్ విత్ వీసాస్ ఫర్ అమెరికా. ఓకే. సో దెన్ హీ కేమ్ అండ్ టోల్డ్ మీ, నాన్న నేను ప్రింటింగ్ తప్ప ఏమి చదవాలనుకోలేదు, ఇది వీసా అయిపోతే ఎట్టా వస్తుందమ్మా, మనకు వస్తుంది 100% వస్తుంది, డోంట్ వరీ అబౌట్ ఇట్. నెక్స్ట్ వీక్ హీ గాట్ ఇట్, హీ వెంట్. సో దేర్ ఇస్ నో ఇష్యూ. సో అంత డిటర్మినేషన్గా అంత ఫోకస్డ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్ అవుతుంది. సార్ ఏం సార్ ఫ్యూచర్లో ప్రగతిని ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఈ ప్రగతి ప్రస్థానాన్ని ఎలా లిఖించాలనుకుంటున్నారు? లేదమ్మా, ఈ ప్యాకేజింగ్ అన్నది మాత్రం బాగానే ఇంకా పెరుగుతుంది. సో వీ విల్ ఆల్సో గో ఇన్ దట్ డైరెక్షన్. ఈ ఇక్కడ పబ్లిషింగ్ ఏదైతే ఉందో ఇది ఇట్లాగే ఇది కూడా నడుస్తూనే ఉంటుంది. పీపుల్ విల్ వాంట్ ఎక్స్ట్రా గుడ్ కాపీస్, గుడ్ కాఫీ టేబుల్ బుక్స్. ఇప్పుడు ఎవరో విజయనగరం రాజుగారితో ఒక పుస్తకం వేసాం, చాలా బాగుందన్నారు. అట్లాంటివి అవుతానే ఉంటాయి కదా. సో దట్ ఐ థింక్ ఇస్ షుడ్ బి ఓకే. ఓకే. అండ్ ఇప్పుడు రావాలనుకునేటువంటి వాళ్ళకి కావచ్చు, లేదా ఏదైనా ఒకటి సాధించాలనేటువంటి తపన కలగాలంటే ఏం చెప్తారు సార్ మీరు ఇప్పుడు వచ్చేటువంటి జనరేషన్స్కి? ఎందుకంటే వాళ్ళంతా కూడా చాలా డీవియేషన్స్లో ఉంటున్నారు, ఒకప్పుడే అంత డిటర్మినేషన్ అనేది కనబరచట్లేదని అంటూ ఉంటారు. లేదండి, ఇవాళ మనం ఏ పని చేయాలనుకున్నా నేర్చుకోవడానికి చాలా ఆస్కారం ఉంది. అది కరెక్ట్గా నేర్చుకుని కరెక్ట్గా చేసిన రోజుని అండ్ ఆల్సో ఇట్లాగే వెళ్ళాలండి, మెట్టు ఎక్కాలి. లిఫ్ట్ కోసం ఆగితే లిఫ్ట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, వస్తుందో రాదో కూడా తెలియదు. సో ఆ కాలక్రమంగా నేర్చుకుని అది ముందుకెళ్ళగలిగితేనే, అండ్ మీకు టెక్నాలజీ రావాలి, మార్కెటింగ్ రావాలి, అండ్ మోర్ ఇంపార్టెంట్ హ్యూమన్ ఇంజనీరింగ్ రావాలి. మన చుట్టుపక్కల వాళ్ళతో మనం ఎట్ట మరుగుతున్నాము. బికాజ్ నేనే అంటే కుదరదు, మనం అనాలి. ఆ మనం వచ్చిన రోజునే ముందుకెళ్ళొచ్చు అండి. అంటే ప్రగతి మార్గంలో పయనించడానికి మీరు నమ్మినటువంటి ఫార్ములాస్ ఏంటి సార్? ఐ థింక్ ఐ డిపెండ్ మోస్ట్లీ ఆన్ మా టీమ్ మీదండి. టీం బాగుంటే మేము బాగున్నట్టు.
మా బలం ఎంత అంటే టీం ఎంత బలం ఉంటే మన బలం అంత, అంతేగాని నేను అనేది లేనే లేదండి. నో, ఇట్స్ నాట్ పాసిబుల్. అండ్ మేము విన్నది ఏంటంటే ప్రగతి దగ్గరికి వెళ్ళాము అంటే అది డిజైనింగ్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, టైం టు టైం డెలివరీ విషయంలో కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ప్రగతి టాప్లో ఉంటుంది. సో దట్స్ వై వీ చూస్ ప్రగతి ప్రింటర్స్ అని చెప్తూ ఉంటారు. సో మీరేమంటారు దీనికి సంబంధించి? మేము సిస్టమ్ మొదలెట్టింది అట్లాగండి. 1992లోనే ఎప్పుడో మేము ఫస్ట్ టైం సాఫ్ట్వేర్ రాసాం. ఆ రోజు నుంచి కూడా దాంట్లో సిస్టంలో పెడితే ఆ సిస్టమ్ ప్రకారం వెళ్ళాల్సిందే, ఆ సిస్టమ్ ప్రకారం ప్రింట్ అవ్వాలి, డెలివర్ అవ్వాలి. సో ఆ విధంగా కంప్యూటరైజేషన్ హెస్ హెల్ప్డ్ అస్ రియలీ వెరీ వెల్. కంప్యూటర్ వచ్చి ప్రింటింగ్ పోయిందంటే నో, కంప్యూటర్ ఎయిడెడ్ అస్, చాలా బాగా పనిచేసింది మాకు. అండ్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ పుట్టింగ్ దట్ టుగెదర్. నరేంద్ర గారు, మీరు చెప్పారు స్టార్టింగ్ హనుమంతరావు గారు ఇంటి పోషణ కోసమని దీన్ని స్టార్ట్ చేశారని. కానీ ఇప్పుడు 2000 ఫ్యామిలీస్కి మీరు పోషణను కల్పిస్తూ ఉన్నారు, వాళ్ళకి మంచి లైఫ్ని మీరు ఇస్తూ ఉన్నారు. అయితే దీన్ని బేస్ చేసుకునే ట్రస్ట్ని కూడా మీరు ఇప్పుడు నడిపిస్తూ ఉన్నారు కదా సార్, దానికి సంబంధించిన వివరాలు చెప్తారా? ఇప్పుడు నడపలేదమ్మా, మేము 25 years నడిపాము. ముందు నార్సింగిలోను మా పొలం ఉంది నార్సింగ్లో, అక్కడ తర్వాత మోకిర్లా అని ఇంకా కొంచెం ముందుకెళ్ళాము. ఇప్పటికీ ప్రగతి వి సపోర్ట్ టీచ్ ఫర్ ఇండియా అని ఒక ఎన్జిఓ ఉందండి. స్కూల్స్కి వెళ్ళి అక్కడ టీచర్స్ అక్కడ ఉంటే అక్కడ చదువు చెప్తారు. సో వి సెండ్ టీచర్స్ 10 schools అండి. 10 schools. వాళ్ళు రియల్లీ చాలా మంచి పని చేస్తున్నారు, పిల్లలకు బాగా చదువు చెప్తున్నారు. ఓకే, ఫ్యూచర్లో ఈ రకంగా ప్రగతి అడుగులు వేసే అవకాశం ఉంటుంది ఎడ్యుకేషన్ ఇది కంటిన్యూస్ అండి, ఇది కంటిన్యూస్ ఆపం ఇది. ఎందుకంటే మనం ఇక్కడ దాకా వచ్చామంటే మనం చదువుకున్నాం కాబట్టి మనం వచ్చామండి. అదే సిస్టమ్ అందరికీ ఇవ్వాలి, ఈక్వల్ ఆపర్చునిటీ. మీరు తీసుకుంటారా లేదో మీ చేతుల్లో ఉంది, నా చేతుల్లో లేదు. ఇవ్వటం మాత్రం మా బాధ్యత కింద చూసి మేము చేయాల్సింది మేము చేస్తున్నాం. సార్ ఇప్పుడు మనం చూస్తే మొత్తం అంతా చేంజ్ అయిపోయింది సార్, ఒకప్పటిలాగా లేదు, అంత ఫాస్ట్ జనరేషన్. ప్రింటింగ్ రంగంలో కూడా చాలా మంది వచ్చారు. సో ఎప్పుడైనా కాంపిటేటివ్గా ఫీల్ అయ్యారు సార్, అంటే అబ్బా అన్నట్టుగా అలాంటి మూమెంట్స్? కాంపిటీషన్ ఎప్పుడు ఉంటుందమ్మా, కాంపిటీషన్ లేకపోతే తప్పు. కాంపిటీషన్ ఉండాలి, కాంపిటీషన్ ఉన్నప్పుడే జోష్ ఇస్ ఆన్. And then I have to do better than him, I have to do better than this fellow, that fellow. ఆ కాన్స్టెంట్ సిస్టమ్ అనమాట అది. ఈ రోజు లేదని లేదు, ఈ ప్రెషర్ ఎప్పుడు ఉంటానే ఉంటుంది. అండ్ వీ విల్ పర్ఫార్మ్ బెటర్ అండర్ ప్రెషర్. సో దట్స్ అ వే ఆఫ్ లైఫ్. సో దట్స్ ద వే ఇట్ ఈస్. సో నరేంద్ర గారు, ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు మన 10TV వ్యూవర్స్ కోసం? ఒక ఐడియల్ పర్సన్గా ఎదగాలంటే ఏమేం కావాలని మీరు భావిస్తూ ఉన్నారు? ఎనీబడీ కెన్ కమ్, కానీ ఆ పట్టుదల ఉండాలి, మంచి పేరు తెచ్చుకోవాలని ఒక ధ్యేయం మాత్రం ఉండాలండి. చెప్పిన మాట మాత్రం నిలబెట్టుకుని, వీళ్ళు చెప్తే ఇది నడుస్తుంది, వీళ్ళు చెప్పింది కరెక్టు, 10 సంవత్సరాల తర్వాత కూడా అది గుర్తుండేలాగా మనం చేయాలి. అది గుర్తుపెట్టుకోవాల్సిన ఏమి ఉండదు, అన్ని కరెక్ట్ చేస్తే. తప్పులు చేస్తే గుర్తు చాలా పెట్టుకోవాలి. సో అందుకని అది చేస్తే దానివల్ల ముందుకెళ్ళొచ్చు. సో ఇవాళ ఇంకా టెక్నాలజీ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, ఏఐ అన్నీ ఉన్నాయి కాబట్టి అది నేర్చుకుని ముందుకెళ్తే ఈ దేశంలో చాలా ముందుకు వెళ్ళొచ్చు. కానీ వెళ్ళాలా లేదా అన్నది మీ మీద ఉంటుంది, కానీ నాట్ అన్ ఎనీబడి ఎల్స్. సో ప్రింటింగ్ రంగం కూడా ఆల్మోస్ట్ 4th, 5th ప్లేస్లో ఉంటుంది సార్ దేశ ఆర్థిక ప్రగతికి సంబంధించి. ఈ మధ్య యూత్ చాలా మంది కూడా అంటే వ్యాపారవేత్త ఎంటర్‌ప్రెన్యూర్స్గా ఎదగాలని కూడా కోరుకుంటూ ఉన్నారనమాట. సో వాళ్ళకి ఈ రంగంలో వచ్చేటువంటి వాళ్ళకి ఎలా ఉంటుంది సార్, అవకాశాలు ఎలా ఉంటాయి? ఒక్కటమ్మా, ఎప్పుడన్నా కానీ మన సొక్కా నలగకుండా మీరు పని చేయండి అంటే అది కుదరదు. అది సో మనం పని నేర్చుకోవాలి. పని నేర్చుకున్నప్పుడు మనం వీ హ్యావ్ టు హిట్ ద గ్రౌండ్ రన్నింగ్ వెన్ వీ పుట్ అవర్ ఫ్యాక్టరీ. ఆ రోజు నుంచి ఫస్ట్ డే నుంచి డబ్బులు చేసుకోకపోతే మన జేబులో నుంచి పోతూ ఉంటాయి. అది చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి పోతే ఇట్ బికమ్ అ డిఫికల్టీ. సో 6,000తో స్టార్ట్ చేశారు నాన్నగారు, ఇప్పుడు 100 కోట్ల టర్నోవర్ని రీచ్ అయ్యారు. అయితే గవర్నమెంట్ సైడ్ నుంచి ఈ రంగానికి ఎలాంటి బెనిఫిట్స్ కనుక చేకూరినట్లయితే మరికొంతమంది ఈ రంగంలోకి వచ్చే అవకాశం ఉండొచ్చు సార్? దీన్ని ఇంకాస్త టాప్ పొజిషన్కి ఎలా తీసుకెళ్ళొచ్చు అంటారు? నేను గవర్నమెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయనమ్మా. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్. దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్, వీఆర్ డూయింగ్ అవర్ జాబ్, వీఆర్ ఓకే విత్ ఇట్. వీఆర్ ఓకే విత్ ఇట్. సో మనకు ఊరికనే ఇవ్వాలని అడగటం తప్పు. మనకు ఇంటో రూపాయి మనకు వస్తుంది కాబట్టి మన రూపాయిని మనం పెట్టుకోవాలి, కానీ వాళ్ళు మనకి ఏదో ఇవ్వాలని లేదు. యాజ్ ఫార్ యాజ్ పాలసీస్ ఆర్ కన్సర్న్ బాగానే ఉన్నాయి.
వీఆర్ ఓకే విత్ ఇట్. సో వీఆర్ ఫైన్. ముందున్న సవాళ్ళు ఏంటి, మీరు అనుకున్నటువంటి టార్గెట్స్? మోర్ సస్టైనబుల్ ప్యాకేజింగ్ అండి. బికాజ్ మనం అందరం ఈ ప్లానెట్ గురించి వరి అవ్వాలి. మనం చేయాల్సిన కరెక్ట్ పనులు మనం చెయ్యాలి. సస్టైనబిలిటీకి మనం వాట్ ఎవర్ వీ కెన్ డూ టు మేక్ ఇట్ సస్టైనబుల్ వీ షుడ్ డూ ఇట్. సో వీఆర్ ఆల్ వర్కింగ్ ఆన్ సస్టైనబుల్ పాత్లో వెళ్ళాలని ఆశ. దానికి మేము చేయాల్సిన పనులు మేము చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి నరేంద్ర గారు. ఈరోజు ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్తో మాట్లాడిన అనుభూతి నాకు కలిగింది. అదేవిధంగా ఈ ప్రగతి ప్రింటర్స్ అనేది అప్రతిహాతంగా ప్రగతి పదంలో దూసుకుపోవాలని చెప్పి మరోసారి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.